ఇదొక సంచలనమైనటువంటి వీడియో. 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన ఒక్కొక్క అక్రమం ఈ రోజు మీ ముందు పెట్టబోతున్నారు కొత్త రవీంద్రబాబు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు విధ్వంసంతో స్టార్ట్ అయింది పరిపాలన. అక్రమాల గురించి నేను ప్రస్తావించట్లేదు. అక్రమాలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్గా గవర్నమెంట్కి లాసు, ప్రభుత్వానికి లాసు, ప్రజలకు లాసు, ప్రజల సొమ్ము. అది ఏమి సలహా ఇచ్చారు ప్రభుత్వానికి? అడ్వైజర్స్ కన్సల్టెంట్ అందుకే కదా. ఖచ్చితంగా మీరు అంటారు మరి ఐటీ సలహాదారుడు వచ్చి లిక్కర్ దందా ఎందుకు చేశారు? నమస్తే, వెల్కమ్ టు లీ. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. అయితే ఇదొక సంచలనమైనటువంటి వీడియో కింద చూసుకోవచ్చు. 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన ఒక్కొక్క అక్రమం ఏంటి, అవినీతి ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఈరోజు మీ ముందు పెట్టబోతున్నారు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే 2019 నుంచి 24 దాకా ఎలాంటి అక్రమాలు, అవినీతి జరిగాయనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. కానీ ఇప్పటిదాకా బయటపడి చాలా తక్కువ. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో కీలకంగా ఏముంది, ఏంటి, ఏం చెప్పబోతున్నారంటే ఏం చెప్తారు సార్? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించిన 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన అధికార దుర్వినియోగంతో 20 లక్షల కోట్లు ఏ రంగాల్లో ఏ విధంగా నష్టం జరిగింది రాష్ట్ర ప్రజలకు అనే విషయాన్ని పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. సార్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. వాస్తవానికి 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అనేది మనకు తెలుస్తుంది. ఈ 10 లక్షల కోట్లు కాకుండా 20 లక్షల కోట్ల గురించి చెప్తున్నారా అంటే ఏమంటారు? నేను అప్పు చేసిన ప్రస్తావన నేను తీసుకురావట్లా. ప్రభుత్వానికి రావలసిన, దక్కవలసిన, చెందవలసిన సొమ్ముని అధికార దుర్వినియోగంతో ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా వీళ్ళు జేబులో వేసుకున్న అవినీతి సొమ్ముని మాత్రమే నేను ప్రస్తావిస్తున్నా. క్లియర్. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్, డిస్క్లైమర్. నేను చెప్పబోయే అంశాలు మీరు అన్నట్టుగా చాలామందికి అంటే పెద్ద ఎత్తున ఆశ్చర్యాన్ని కలిగించు ఉండవచ్చు. అయితే నాకు సోర్స్, రెఫరెన్స్ ఫర్ దిస్ డేటా ఏమంటే, 1, అసెంబ్లీ వేదికగా మంత్రులు ప్రస్తావించిన అంశాలు. ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి అసెంబ్లీలో మినిస్టర్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్రస్తావించిన అంశాలు ఒక సోర్స్. 2, చాలా అవినీతి జరిగింది. ఈ అవినీతికి చాలా వివిధ స్థాయిల్లో ఎంక్వైరీ లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లేదా రకరకాల బృందాలతో విచారణ చేపించారు. ఆ విచారణ సంస్థలు ప్రిలిమినరీగా ఇచ్చిన సమాచారం 2వ బేస్. ఓకే. 3వ బేస్, రకరకాల సోర్సెస్ ద్వారా మిగతా మంత్రులు పార్లమెంట్లో కావచ్చు, ఇంకొక రకాల వ్యవస్థ ద్వారా మనకి అధికార దుర్వినియోగం ద్వారా ప్రజల సొమ్ము ప్రభుత్వానికి ఇంత నష్టం జరిగింది అని డేటా డిస్ప్లే చేసింది ఒక సోర్స్. ఇన్ని రకాల సోర్సుల ద్వారా నేను సేకరించి చెప్తున్నా. 2వ డిస్క్లైమర్, చాలామంది గడిచిన 1 సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో జగన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ ప్రభుత్వ సొమ్ము లూటీ చేశారు, ఇక్కడ లూటీ చేశారు, ఇక్కడ మోసం జరిగింది, ఇక్కడ మోసం జరిగింది, బిట్స్ అండ్ పీసెస్గా ప్రస్తావిస్తూ వచ్చారు. నేనేం చేశానంటే వాటన్నిటిని కన్సాలిడేట్ చేసి అసలు ఏ రంగంలో ఎంత ప్రభుత్వ సొమ్ము లూటీ అయిందనేది వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. 3వ అంశం, మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా అక్రమాల గురించి నేను ప్రస్తావించట్లా. అక్రమాలు అంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్, డాక్టర్ సుధాకర్ని బాబాయ్ హత్య, నేను వీటి గురించి మాట్లాడట్లా. ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్, దాని గురించే మాట్లాడతాం. ఫస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు విధ్వంసంతో స్టార్ట్ అయింది పరిపాలన. ఈ మాట అన్నందుకు నేను చెప్పే ఫస్ట్ పాయింట్, డిమాలిషన్ ఆఫ్ ప్రజావేదిక.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రజావేదికని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. పబ్లిక్ సొమ్ముతో, గవర్నమెంట్ మనీతో, టీడీపీ మనీతో కాదు, సీఎం సొంత పైసలతో కాదు. కన్స్ట్రక్షన్ చేసిన పర్పస్ ఏంటి? అక్కడ అధికారులతో సమావేశాలకి, పబ్లిక్ వచ్చినప్పుడు గ్రీవెన్సెస్ రెడ్రెసల్ సిస్టమ్కి, దాన్ని ఒక వేదికగా ఉండటం కోసం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పబ్లిక్ మనీతో, గవర్నమెంట్ మనీతో ఆ వేదిక నిర్మించారు. ఇది అండర్లైన్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ వేదిక విధ్వంసం చేశారు, అంటే కూల్ చేశారు. జూలై 2019 కూల్ చేసే ముందు క్యాబినెట్ అప్రూవల్ ఉందా? దానికి ఎవరు అప్రూవల్ ఉంది? ప్రాపర్ అప్రాప్రియేట్ అప్రూవల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి కూల్చారా? రెండో అంశం, ప్రభుత్వ సొమ్ము 8.9 crores 8.9 crores పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ కూల్ చేస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? నెక్స్ట్, కూల్చకుండా ఇంకొక ఆప్షన్ లేదా? దాన్ని వేరే మనం యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం లేదా? ఎందుకు కూల్చాలి? అంటే కక్ష సాధింపు కోసం, వ్యక్తిగత కక్ష సాధింపు కోసం ప్రభుత్వ మనీని 8.9 crores నష్టం జరిగింది. మరి ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్గా చెప్పబడుతూ ఉంది. కొంతమంది వార్తలు వినిపిస్తూ ఉన్నాయి 1,00,000 కోట్ల స్కామ్ అని, కొంతమంది 2,00,000 కోట్ల స్కామ్ అని. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20,000 కోట్లు అని చెప్పారు. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు భారీ స్కామ్ జరిగింది, 3,200 కోట్లు, 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళిపోయి, సో ఇది ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది, అనివార్యం అని పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చిన అంశం ఇది. సో లిక్కరు బంద్ చేస్తాం అని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధీనంలో లిక్కర్ షాప్స్ 3,250 లిక్కర్ షాప్స్ నడిపించి మేనేజ్ చేసి పర్వాలే, అంతవరకు పర్వాలే. చాలామంది స్కామ్ అనంలోనే ఇది కమిషన్లు ఎట్లా జరిగినాయి అనేది ఒక అవుట్లైన్, అంటే టైం కన్స్ట్రైంట్ కాబట్టి నేను కొద్దిగా కంప్రెస్ చేసి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఉన్న బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాప్స్కి డెలివరీ అవుతుండే. సో ఆ డిస్టిలరీస్ అందరూ పక్కన పెట్టారు. ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, సెంటినరీ డిస్టిలరీస్, తిలకనగర్ డిస్టిలరీస్, ఎస్ఎస్జే డిస్టిలరీస్, పిఎంకే డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, వీళ్ళకి మాత్రమే ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారు 5 సంవత్సరాలు? Why only these 8 distilleries got orders during 5 years of period? నెక్స్ట్ క్వశ్చన్, ₹2 ఛాయ్కి కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న భారతదేశంలో 5 సంవత్సరాలు లిక్కర్ షాప్స్లో క్యాష్ 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 వై అంటే క్యాష్ అయితేనే కదా మనకి. ఎందుకు క్యాష్ అంటే మతలబ్ ఏంటి? ఇంకొక అంశం, బ్రాండెడ్ లిక్కర్ సప్లై చేస్తే ఇంతకుముందు దాన్ని బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారు? వాళ్ళు కమిషన్స్ మల్టిపుల్ స్టేట్స్లో వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అడిగినంత కమిషన్ వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళని డిస్కనెక్ట్ చేశారు, ఇక్కడ సేల్స్ చేయనీయకుండా. సొంత లిక్కర్ తయారీ, సొంత బ్రాండు, పిచ్చి బ్రాండ్లు ప్రజల జీవితాలతో, ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు. స్కామ్ అమౌంట్ పక్కన పెడదాం, ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు. ఈ మాట ఎందుకు అంటున్నారంటే, గుంటూరు డిస్ట్రిక్ట్ డీ అడిక్షన్ సెంటర్లో జగన్ రెడ్డి గారు రాకముందు 5 సంవత్సరాలు వచ్చిన దాని కేసెస్ 343. జగన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ఆ సెంటర్కి వచ్చిన వాళ్ళు 4,913. అంటే ప్రజా ఆరోగ్యం కూడా ఆటలాడుకున్నారు. ఇంకొక అంశం, నేను ఇంతకుముందు చెప్పాను బ్రాండెడ్ లిక్కర్ స్టాప్ చేశారని. దానికి ఇప్పుడు నేను చెప్పే అంశాలు అంటే ఆధారం ఏంటంటే, లిక్కర్ కేసులో ఇరుక్కున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ 16 పేజీలు, అందులో ఉన్న డేటాని మాత్రమే నేను ప్రస్తావిస్తున్నా. నేను చెప్పే ప్రతి డేటా ఒక రిఫరెన్స్ ఉంది. నా సొంత కవిత్వం లేదు, ₹1 ఎక్కువ చెప్పను, తక్కువ చెప్పను. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీ విస్కీ ఉంది, మ్యాక్డోవెల్స్ విస్కీ. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు రాకముందు ఫర్ ఎగ్జాంపుల్ 23.79 lakhs కేసెస్ సేల్ చేశారు. జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కమిషన్స్ వాళ్ళు అడిగినంత ఇవ్వనన్నారు. ఇది రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఇవ్వనంటే వాళ్ళకి అమ్ముకునే ఛాన్స్ ఇవ్వలేదు, స్టేట్ నుంచి వెళ్ళగొట్టారు. 5 yearsలో 5 కేసులు అమ్మారు. 5 yearsలో 5 కేసులు అగైనెస్ట్ 23.79 lakhs కేసెస్. నెక్స్ట్ ఇంపీరియల్ బ్లూ, ఒక మీడియం సెగ్మెంట్ విస్కీ, సిగ్రమ్స్ వాళ్ళది అనుకుంటా. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు రాకముందు 20.12 lakh కేసెస్ అమ్మారు. జగన్ రెడ్డి గారి హయాం 5 సంవత్సరాల్లో 7 కేసెస్ అమ్మారు. ఎందుకు అమ్మనివ్వలేదు ఆ బ్రాండెడ్ లిక్కర్? ఏంటి ప్రాబ్లం? ఏం ప్రాబ్లం? కమిషన్ ఇవ్వనన్నారనా?
నంబర్ 3 అందరికీ తెలిసిన బ్రాండ్ కింగ్ ఫిషర్ బ్రాండు ఆ రోజుల్లో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలించిన రోజు ఎక్కడా దొరకలే. బూమ్ బూమ్ జామ్ జామ్ పీమ్ జామ్ ఏయో పిచ్చి పిచ్చి పేర్లు దొరికినాయి. ఎందుకంటే కింగ్ ఫిషర్ బ్రాండెడ్ లిక్కరు జగన్ రెడ్డి గారు రాకముందు ఆంధ్ర రాష్ట్రంలో 1,02,00,000 కేసెస్ అమ్మారు. జగన్ రెడ్డి గారి హయాంలో 11 lakh కేసెస్ అమ్మారు. సో ఈ విధంగా నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. ఈ విధంగా బ్రాండెడ్ లిక్కర్ వాళ్ళు కమిషన్ ఇవ్వరు కాబట్టి వాళ్ళని బయటికి దొబ్బేశారు. సొంత లిక్కరు సొంత బ్రాండ్లు. నంబర్ 3 ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్ ఎవరై విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు, ఎంక్వైరీలో చెప్పారు. వాళ్ళు కసిరెడ్డి వర్సెస్ మిథున్ రెడ్డి జాయింట్ వెంచర్ అన్నారు. వాళ్ళిద్దరికి పైసలు ఈయన అప్పు ఇప్పించానన్నాడు. అసలు అప్పు ఎవరు ఇవ్వమని చెప్పారో ఎందుకు ఇప్పించారో అది పక్కన పెడదాం. వీళ్ళకి లిక్కర్ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ ఏర్పడిన ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీయే లేదు. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆర్డర్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ అబౌట్ NDPL, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్? ఈ తయారీ దగ్గర నుంచి బెవరేజెస్కి వెళ్ళి అక్కడి నుంచి షాప్కి రావాలా? అంతా మనోళ్లే కదా. సో తయారీ దగ్గర నుంచి డైరెక్ట్గా షాప్కి వచ్చింది, షాప్ నుంచి డైరెక్ట్గా క్యాష్ వెళ్ళింది, ఆ క్యాష్ డైరెక్ట్గా ఇంకో దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఇంకో మతలబు ఉంది. రిమాండ్ రిపోర్ట్లో 29 మంది నిందితులు ఉన్నారు. అందులో లాస్ట్ 10 మంది నిందితులు జ్యువెలరీ షాప్ వాళ్ళు, గోల్డ్ షాప్ వాళ్ళు. అంటే ఈ కమిషన్లు గోల్డ్ షాప్ వాడికి ఇస్తే వాళ్ళు గోల్డ్ రూపంలో ఇచ్చారు. ఇంకొకటి ముంబైలో బట్టల షాప్ అంట, 28 కోట్లు వాళ్ళకి ఇచ్చారు, వాడు క్యాష్ ఇచ్చాడు. ఇట్లా లంచాలు వివిధ రకాల రూపాల్లో ఎవరికి చారాలో వాళ్ళకి చేరినాయి. దీనికి బేస్ ఏంటి? లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేశారు. ఎవరు ఫ్రేమ్ చేశారు? ఫ్రేమ్ చేయవలసింది ఎవరు? లిక్కర్ పాలసీ. విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వాళ్ళ ఇంట్లో లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేస్తారా? ఇది లిక్కర్ పాలసీయా, లిక్కర్ స్కామ్ ఫ్రేమ్ చేశారా? ఏం జరిగింది? నాకు అనేక రకాల అనుమానాలు రిమాండ్ రిపోర్ట్లో వ్యక్తం చేసిన అంశాలు నేను చెప్తున్నా. సార్ నాకు ఇంకొక అనుమానం వస్తుంది. విజయసాయి రెడ్డి చాలా డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు. ఏదైతే ఉందో ఖచ్చితంగా హైదరాబాద్లో ఒకసారి, విజయవాడలో ఒకసారి, 2 సార్లు మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. కానీ అల్టిమేట్గా దానికి సంబంధించిన పర్మిషన్స్కి అప్రూవల్ ఇవ్వాల్సింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా యాజ్ ఎ సీఎంగా. మరి దీన్ని ఎందుకని జగన్మోహన్ రెడ్డిని లాగుతలేదంటే? ఇక్కడ 2 అంశాలు ఇందులో. వీళ్ళు ఫ్రేమ్ చేయటం ఏంటనేది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ సంబంధిత మంత్రి ఉన్నారు కదా, మరి ఆ క్యాబినెట్ మంత్రి అప్రూవల్ అయిందా? ఆ తర్వాత మీరు చెప్పింది అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన పాత్ర ఉంటుంది. సరే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో 1, 2, 3, 4, 5 అక్యూజ్డ్, 3 అరెస్ట్ చేశారు, 2 విచారణ, టోటల్ 29. మనకి ఇప్పుడు ఇది కేసు బుక్ అయింది సెప్టెంబర్ 2024 అండర్ సెక్షన్ 420, 409, 120B. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కన్స్టిట్యూటెడ్ ఆన్ 5th February 2025. 2025 నుంచి పరిస్థితి ఇట్లా వస్తూ ఉంది, అరెస్టులు అవుతున్నారు. ఇప్పుడు మీరు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది ప్రజలు కానీ అడుగుతూ ఉన్నారు, జగన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు, అంతిమ లబ్ధిదారు కదా, మరి ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని. నేనేమంటానంటే ఇట్ టేక్స్ ఇట్స్ టైం. ఎందుకంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో వెళ్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా నేను ఒక కోట్ చేస్తాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2022లో స్టార్ట్ చేశారు. ఏది ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, అట్లానే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2022లో అరెస్టుల పరంపర కొనసాగితే 2024 ఢిల్లీ అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఢిల్లీ అప్పటి ఉప ముఖ్యమంత్రి, వీళ్ళు 2024లో అరెస్ట్ కాబడ్డారు. అంటే నేనేమంటున్నా అంటే 2022లో స్టార్ట్ చేసిన మిగతా వాళ్ళ అరెస్టుల పరంపర ఆ రోజుల్లో ఆ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసింది 2 years పట్టింది. అంటే విచారణ జరుగుతున్న సందర్భంలో తొందరపడి అరెస్ట్ చేయటమే లక్ష్యం కాదు, ఈ నిజాలు వెలుగులోకి తీసుకురావడం అనేది లక్ష్యం. నిష్పక్షం అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, డిఫరెంట్ ఎవిడెన్సెస్. ఇప్పుడు అల్టిమేట్గా అరెస్ట్ అయిన వాళ్ళు, విచారణ చేస్తున్న వాళ్ళు చెప్తుంది ఇదంతా అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందంటే జగన్ రెడ్డి గారి OSD అంటున్నారు, భారతిరెడ్డి గారి సిమెంట్లో డైరెక్టర్ అంటున్నారు, ఇక్కడ వరకు వచ్చింది. సో వీళ్ళు అల్టిమేట్ లబ్ధిదారులు కాకపోవచ్చు. వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ MD, సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసర్ బెవరేజెస్ కార్పొరేషను, వీళ్ళిద్దరు 164 స్టేట్మెంట్ అంటే వాన్మూలం జడ్జి గారి ముందు. ఇందులో కూడా ప్రస్తావనకు వచ్చి చివరి ఆఖరిగా అప్పటి ముఖ్యమంత్రి వైపు వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు విచారణ జరుగుతున్న వాళ్ళందరూ కూడా మేము ఎస్ ఇక్కడ తీసుకెళ్ళాం, ఈ సిస్టమ్ ద్వారా తీసుకెళ్ళాం, ఈ వ్యవస్థ ఇట్లా పెట్టాం, చివరి ఆఖరికి ఇక్కడికి వెళ్ళింది క్యాష్, అల్టిమేట్గా జగన్ రెడ్డి వైపు చూపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు ఆ కోరుకున్నట్టు వెంటనే జగన్ రెడ్డిని అరెస్ట్ చేయరు, ఎందుకంటే సక్రమంగా చేయాలి కాబట్టి. సో ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఈ సెకండ్ పాయింట్ లిక్కర్ స్కామ్ అనేది 3,200 కోట్ల
20,000 కోట్ల 2 లక్షల కోట్ల అనేది నేను కన్ఫర్మ్ చేయలేను. విచారణ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత తెలియవచ్చే అంశం అది. ఇది లిక్కర్ స్కామ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వద్దాం. ల్యాండ్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లేదా ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడ అందుబాటులో ఉంటే ఆయా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులుగా చెప్పబడుతున్న వాళ్ళు కానీ కబ్జా పెట్టేశారు. అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే మరీ ముఖ్యంగా విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, వైజాగ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అటవీ రెవెన్యూ ల్యాండ్ కబ్జాకి గురి కాబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పుడు మంత్రులు చేశారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే 500 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ నయంపల్లి విలేజ్, సర్వే నంబర్ 242-130 ఇన్ కడప డిస్ట్రిక్ట్ బై హనుమంత రెడ్డి ఎమ్మెల్సీ, వాళ్ళ బ్రదర్ సత్యనారాయణ రెడ్డి, వీళ్ళిద్దరూ 500 ఎకరాలు కబ్జా చేశారని చెప్పి ఒక అలిగేషన్ వచ్చింది. దానికి కడప డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో 3 మెంబర్స్తో కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఎస్ కబ్జా జరిగిన మాట వాస్తవమే, గవర్నమెంట్ ల్యాండ్లు ఇంత వీళ్ళు కబ్జా పెట్టారని ప్రిలిమినరీగా రిపోర్ట్ ఇచ్చారు. ఇది వెలుగులోకి వచ్చిన అంశం మార్చ్ లాస్ట్ మంత్. దీని వాల్యూ సుమారుగా 450 కోట్లు అని చెప్పి ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చింది. నంబర్ 2 ఇంకొకటి కూడా మనం చూద్దాం. 100 ఎకరాలు పెద్ద చెరువు అని ఒక చెరువు ఉండింది. శ్రీకాకుళం టౌన్కి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక విలేజ్ ఉంది, ధర్మవరం విలేజ్. ధర్మవరం విలేజ్లో పెద్ద చెరువు 178 ఎకరాల్లో ఉండే. మరి 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో 100 ఎకరాలు 102 ఎకరాలు కబ్జా పెట్టేశారు. ఇప్పుడు ఆ చెరువు కనపట్ల, అక్కడ 100 ఎకరాలు పొలాలు కనపడుతున్నాయి. చెరువు ఉందని కూడా చూస్తే నమ్మేటట్లేదు. విజువల్స్ చూశాను నేను, నమ్మేటట్లేదు. ఆ చెరువు కబ్జా పెట్టిన వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులు. ఇప్పుడు చెరువు ఉన్నది 78 ఏకర్స్ మాత్రమే. ఇప్పుడు ఆ పరిసర ప్రాంత ప్రజలంతా ఆందోళన ఏంటంటే, అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే పదవి దుర్వినియోగం చేసి కబ్జా పెట్టారు. ఇప్పుడు 100 ఎకరాలు కబ్జా పెట్టడం వల్ల చెరువు కుదించుకుపోవటం వల్ల వాళ్ళు లబ్ధి పొంది ఉండొచ్చు. ఇప్పుడు రైతుల బాధ ఏంటంటే, మిగతా పొలాలకి నీళ్లు అందకుండా ఈ కబ్జా అనేది జరిగింది, మిగతా రైతులు సఫర్ అవుతున్నారన్న విషయం వెలుగులోకి తీసుకొచ్చారు. దీని వాల్యూ మనం ఒకసారి చూసినట్టయితే 100 crores. ఇది మార్చి ఈ సంవత్సరం వెలుగులోకి వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. 63 ఏకర్స్ అటవీ ప్రాంతానికి చెందిన ల్యాండ్ చిత్తూరు కడప జాతీయ రహదారి మీద సీకే దిన్యా అన్న విలేజ్లో, సర్వే నంబర్ కూడా చెప్తా, 1569, సర్వే నంబర్ 1600, సర్వే నంబర్ 1601, సర్వే నంబర్ 1602, సర్వే నంబర్ 1629 సజ్జల రామకృష్ణారెడ్డి కబ్జా పెట్టాడు అనేది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత రెవెన్యూ, ఫారెస్ట్ ఒక 3 సభ్య కమిటీని ఏర్పాటు చేశారు ఎంక్వైరీ చేయమని. ఎంక్వైరీ చేశారు. అప్పట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్న చెరుకూరి శ్రీధర్, ఇది కబ్జా పెట్టిన మాట నిజమే, కబ్జాకి గురైన మాట నిజమే అని చెప్పి ఒక జాయింట్ కమిటీ నిర్ధారణకు వచ్చింది. దీని ఇష్యూ ఎక్కడికి వెళ్ళిందంటే హైకోర్టు దాకా వెళ్ళింది. ఎందుకంటే ఇది కబ్జా 43 ఎకరాలు అన్నారు మొదలు, తర్వాత 55 ఏకర్స్ అన్నారు. అట్లా కాదు, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి నిర్ధారణ తేల్చండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చారు. సో వీళ్ళంతా కాన్స్టిట్యూట్ చేసి 63 ఏకర్స్ కబ్జా జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి అని డిసైడ్ చేశారు. ఆయన ఇందులో ఒక 200 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అందులో 146 ఎకరాలు మామూలు క్లియర్ టైటిల్, ఈ 63 ఏకర్స్ అందులో కలిపేసుకున్నారు. అంటే ప్రభుత్వం మంది, రాబోయే 30 సంవత్సరాలు మనమే ఉంటాం అని అనుకొని ఉండవచ్చు. ఈ కలెక్టర్ శ్రీధర్ గారి రిపోర్ట్లో మొన్న కన్ఫర్మ్ చేశారు, ఇది జరిగింది అని కన్ఫర్మ్ చేశారు. దీని వాల్యూ వచ్చేసి 441 crores తేల్చారు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ల్యాండ్ మిస్అప్రాప్రియేషన్. ల్యాండ్ కబ్జాలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎవరికి తోచినంత, ఎవరికి సాధ్యమైనంత, ఎవరికి వీలున్నంత వాళ్ళు కబ్జా పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఫ్యూచర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ కనిపించుదాం అన్న విధంగా కబ్జా పెట్టుకున్నారు. దీని వాల్యూ ఇప్పటివరకు ప్రాథమిక విచారణలో మనకు వెలుగులోకి వచ్చిన అమౌంట్ లాస్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3,000 కోట్లు ఈ భూ కబ్జా విషయంలో. మరి పబ్లిక్ మనీ, ఇది గవర్నమెంట్ మనీ అంటే పబ్లిక్ మనీ కదా, కబ్జా పెట్టితే దాన్ని ఎవరు రికవరీ చేయాలా, ఏ విధంగా రికవరీ చేయాలనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సరికి నాకు ఒక చిన్న డౌట్ సార్, అసలుకి ఫారెస్ట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని నిజంగా కబ్జా పెట్టొచ్చా? పెడితే ఎలాంటి పరివాసం? సామాన్య మానవుడు ఫారెస్ట్ ల్యాండ్లో ఒక చెట్టును కొట్టినా, ఒక గేదెని తీసుకెళ్లి మేపుకున్నా అది పెద్ద నేరంగా పరిగణిస్తారు. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళే జైల్లో పడ్డారు. అంటే ఫారెస్ట్ చట్టాలు 2 ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1972, తర్వాత నేషనల్ లెవెల్లో ఇంకో ఫారెస్ట్ యాక్ట్ 1942 ఉంది. ఈ రెండు ఫారెస్ట్ యాక్ట్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఎట్లాగైతే రైల్వే చట్టాలు డిఫరెంట్గా ఉంటాయో స్ట్రాంగ్గా, ఈ ఫారెస్ట్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ ఆ రెవెన్యూ అధికారులని, ఫారెస్ట్ కన్సర్న్ అధికారులని మేనేజ్ చేసుకొని రికార్డ్స్ మాయం చేసి ఇట్లా కబ్జా పెట్టిన సందర్భం వెలుగులోకి వచ్చింది. అంటే ఆ ధైర్యం ఏమనిపిస్తుందంటే ఎప్పటికీ మన ప్రభుత్వమే ఉంటుంది కదా అన్న ధైర్యం అయి ఉండవచ్చు. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ద్వారా ఇప్పటివరకు 3,000 కోట్లు అని చెప్పి ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పాటుగా ఇంతకుముందే మనం ప్రస్తావించుకున్నాం మినరల్స్ ఎక్స్ప్లాయిటేషన్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాకాణి గోవర్ధన్ ఆయన 250 కోట్ల విలువ గల క్వార్ట్జ్, దాన్ని మినరల్స్ అంటారు. క్వార్ట్జ్ ఖనిజం అక్రమ తవ్వకం, అక్రమ రవాణా. అక్కడి నుంచి నెల్లూరు డిస్టిక్ రుస్తుం మైన్స్, అక్కడి నుంచి ఏం చేశారు చెన్నై నుంచి సింగపూర్ 250 కోట్లు. ఇట్లా చాలా ప్రాంతాల్లో ఆయా అధికారంలో ఉన్న పవర్లో ఉన్న పవర్ఫుల్ మనుషులు ఏం చేశారంటే ప్రభుత్వ సొమ్ముకి ఇప్పుడు ఈ ట్యాక్స్ ఎక్కొట్టారు. మామూలుగా ఈ తవ్వుకోవటానికి పర్మిషన్ కావాలా, తీసుకోవడానికి పర్మిషన్ కావాలా, వే బిల్లులు కావాలా, ఇవన్నీ గవర్నమెంట్ ట్యాక్స్ వస్తాయి. ఇవి లేవు నెంబర్ 1. నెంబర్ 2, బ్లాస్టింగ్కి పర్మిషన్ కావాలా, ఇది అనాథరైజ్డ్ బ్లాస్టింగ్, ఇది ఒక నేరం. మళ్ళీ క్వార్ట్జ్ తీయటం ఒక నేరం, బ్లాస్టింగ్ అనేది ఇంకొక నేరం. సో ఈ విధంగా చేయటం వల్ల రకరకాల దీన్ని స్మగ్లింగ్ అని అనవచ్చు, వర్డ్ వాడవచ్చు. దీనివల్ల 19,000 కోట్లు నష్టమైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఉన్నాయి ఇప్పటివరకు. ఇన్ ద ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్స్లో వచ్చిన సమాచారం. 5వ పాయింట్, శాండ్ మాఫియా. ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాండ్ని అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, అక్రమ విక్రయాలు. ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ ఆ శాండ్ విషయంలోనే భారీగా అక్కడ పబ్లిక్ దగ్గర నుంచి ల్యాండ్ కబ్జా పెట్టి లాగేసి గుంజుకొని అక్రమంగా ఇసుక రవాణా చేశారనేది అలిగేషన్ చాలా వచ్చినాయి. దీనివల్ల 1,250 crores ప్రభుత్వ ఖజానాకి నష్టం. అంటే గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ రూపంలో రావాల్సిన పన్నుని ఎక్కొట్టి అక్రమంగా తీసుకొని మినరల్స్, ఈ శాండ్ ఇటువంటివి తీసుకెళ్ళటం వల్ల మరి ప్రభుత్వ ఖజానాకి ఇప్పటివరకు వచ్చిన ఈ యాంగిల్లోనే 1,250 crores వెలుగులోకి వచ్చింది. ఇది కాకుండా ఫారెస్ట్ని వదలకుండా కబ్జా పెట్టారు, నాశనం చేశారు, విధ్వంసం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ దగ్గర మడ అడవులు ఉంటాయి. 40 ఎకరాలు మడ అడవుల్ని విధ్వంసం చేశారు. ఇది పర్యావరణ విధ్వంసం. అడవుల్ని కబ్జా పెట్టడం వేరు, ఇది పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే అంశం. ఇట్లా చాలా ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్లో అడవులు విధ్వంసం చేసి కబ్జా పెట్టడం వల్ల 30,000 కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి పబ్లిక్ మనీ లూటీ చేశారు. నా నెక్స్ట్ 7వ పాయింట్, భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉలిక్కిపడి ఇట్లా చూశాయి. పేరు మారి మోగిపోయింది. అదానీ పవర్. US FBI వాళ్ళు కేసు బుక్ చేశారు. అదానీ పవర్ పెట్టడం కోసం ఆ లాలూచీలో భాగంగా 1,750 కోట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్కి లంచం ఇచ్చాను అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది బాగా భారీ ఎత్తున వెలుగులోకి వచ్చింది. ఈ అలిగేషన్స్ అన్నీ కూడా US ఇన్వెస్టిగేషన్లోనే బయటకు వచ్చినాయి. అక్కడి నుంచి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఇది. 1,750 crores అదానీ మన చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చారు. సోలార్ పవర్ ఎందుకు? అప్పట్లో ఈ సోలార్ పవరు భారతదేశంలో ₹1.99 మాత్రమే ఉంది మార్కెట్ రేట్. వీళ్ళు ₹2.49కి అగ్రిమెంట్ చేసుకున్నారు 4 yearsకి. వాళ్ళు సప్లై స్టార్ట్ చేసేది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 2 yearsకి చేయలేదు. అది కూడా ఇంకో ఇయర్ లేట్ అయింది, అది వేరే విషయం. రేట్ ఎక్కువ ఒకటి. రెండోది ఫ్యూచర్ 4 yearsకి ఒకసారి చేసుకున్నారు. ఇన్ని అంశాలు వాళ్ళకి బెనిఫిట్ చేయటం వల్ల అదాని వాళ్ళు 1,750 crores లంచం ఇచ్చారని బహిరంగంగా FBI వాళ్ళు US కేసు బుక్ చేశారు. మరి అది లంచగొండితనమే కదా. నెక్స్ట్ పాయింట్, 8వ పాయింట్, హౌస్ పట్టాలు, ఇళ్ల పట్టాలు ఉంటాయి కదా, ఇళ్ల పట్టాల విషయంలో భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఎకరాలు SC ST BC ఎవరికైతే చెందుతాయో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏం చేశారంటే ఎక్వైర్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జగనన్న కాలనీ ఉంది, 1 ఎకరం 10 లక్షలకి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు ప్రభుత్వం దగ్గర 20 లక్షలు తీసుకున్నారు. ఇట్లా పట్టాదారులు, మరీ ముఖ్యంగా నా పేదలు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్తున్న జగనన్నయ్య వీళ్ళందరి దగ్గర నుంచి అక్రమంగా పట్టాల కోసం ల్యాండ్ గుంజుకున్నారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. నెల్లూరు డిస్టిక్లో 120 crores అక్రమంగా వీళ్ళు గుంజుకున్నారని చెప్పేసి పార్థసారథి మంత్రి మొన్న ఏప్రిల్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ విధంగా తీసుకున్న బాపతి 3,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం.
3,000 crores. నెక్స్ట్ అసైన్డ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ 9వ పాయింట్. అసైన్డ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అంటే ఏంటంటే వాట్ ఈజ్ అసైన్డ్ ల్యాండ్ అంటే దీన్ని కొన్ని ప్రాంతాల్లో డీకేటీ ల్యాండ్స్ అంటారు. డీకేటీ ల్యాండ్స్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు భూమి లేని వాళ్ళకి ఉపాధి కోసం సాగు చేసుకొని బ్రతుకు జరువు కోసం వాళ్ళకి కొంత స్థలాలు కేటాయించారు. దీన్ని డికేటీ ల్యాండ్స్ అంటారు, అసైన్డ్ భూములు అని కూడా అంటారు. కండిషన్ ఏంటంటే ప్రభుత్వం కేటాయించిన ఈ డికేటీ ల్యాండ్ లేదా అసైన్డ్ ల్యాండ్ ఈ లబ్ధిదారులు వాళ్ళు ఉన్నంతకాలం దాన్ని సేద్యం చేసుకొని బ్రతకాల. అమ్మటానికి వీలు లేదు, ఎవరు కొనటానికి వీలు లేదు. ఇది కండిషన్. ఎన్ని సంవత్సరాలైనా అది తరతరాలుగా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున 40,000 ఎకరాలు డికేటీ ల్యాండ్ ఉంది. వీళ్ళు కబ్జా పెట్టిన ల్యాండ్ నేను చెప్పేది. ఎట్లా చేశారంటే జీవో నంబర్ 596 అనేది ఒకటి రిలీజ్ చేశారు. 2023లో రిలీజ్ చేశారు అసైన్ ల్యాండ్స్. అదేం చెప్తుందంటే ఫ్రీ హోల్డ్ చేశారు. అంటే వీళ్ళు జీవో నంబర్ 596 వచ్చినప్పుడు ఆ జీవో తీసుకొచ్చింది ఎవరు? అప్పట్లో ఉన్న మంత్రివర్గం. వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ జీవో రిలీజ్ చేస్తున్నామని. జీవో రిలీజ్ కావటానికి ముందు వీళ్ళు ఏం చేశారంటే ఆ పర్టికులర్ అసైన్డ్ ల్యాండ్ డికేటీ ల్యాండ్ ఆక్యుపైయర్స్ దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ కాస్ట్ ₹1,00,000, ఇది నువ్వు అమ్మటానికి లేదు కొనటానికి లేదు, నేను 1,20,000 ఇస్తా ఇవ్వని తీసేసుకున్నారు. తీసుకొని అంతా తీసుకున్న తర్వాత 40,000 ఎకరాలు జీవో రిలీజ్ చేశారు. జీవో ఏం చెప్తుందంటే ఫ్రీ హోల్డ్ అంటే ఒక 20 సంవత్సరాల నుంచి డికేటీ ల్యాండ్ ఒక ఆక్యుపైయర్ దగ్గర ఉంటే అతను అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఫ్రీ హోల్డ్. సో వీళ్ళు ముందుగానే ల్యాండ్ అంతా తీసేసుకొని తర్వాత జీవో రిలీజ్ చేశారు. అంటే ముందుగానే ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా వాళ్ళు మోసం చేసి తీసేసుకున్న తర్వాత రిలీజ్ చేశారు. తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి ఇంకేముంటుంది? దీన్ని ఏమంటారు? మోసం అంటారా, మరి ఇంకోటి ఏమంటారు? దీన్ని ఈ విధంగా భారీ ఎత్తున చేశారు. అది కుంభకోణం. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ కావలిలో సర్వే నంబర్ 656 తుమ్మలకుంట, సర్వే నంబర్ 1261219 90 ఏకర్స్. ఇందులో 300 కోట్లుగా చెప్పబడతా ఉంది. ఇంకొక అంశం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన నియోజకవర్గంలో 950 ఎకరాలు పొంగను. ఇదంతా ఒక పెద్ద కుంభకోణంగా మనకు తెలియవచ్చింది. 14,831 crores దీని వాల్యూ లాస్ ఫర్ ద గవర్నమెంట్. ఇంకొక అంశం 10వ అంశం మనం మాట్లాడుకున్నాం. గంగవరం పోర్టు, రామాయంపేట పోర్టు ఉంది. పోర్టులు 2 పోర్టులు ఫంక్షనల్లో ఉన్నప్పుడు సడన్గా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అంటే త్రో అవే ప్రైస్ అంటాం. 10% గవర్నమెంట్ షేర్కి ఈ 2 పోర్టుల్లో కూడా గవర్నమెంట్ షేర్ 10% ఉంది. ఆ 10% గవర్నమెంట్ షేర్ని అదాని వాళ్ళకి అమ్మేశారు విత్ ఏ లోయెస్ట్ కాస్ట్. దానివల్ల అంటే అది అమ్మింది ఎంతకంటే 640 crores. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ఖజానాకి పబ్లిక్ మనీ 10% షేర్ ఏదైతే అద్వానీకి 640 అమ్మారో దానివల్ల 9,000 crores నష్టం జరిగింది. మరి ఎందుకు అమ్మారు అట్లా? అంటే ప్రజా ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని, పబ్లిక్ మనీని అధికార దుర్వినియోగంతో స్వార్థం కోసం ఇట్లా చేయటం వల్ల రాష్ట్రానికి నష్టం, ప్రజలకి నష్టం కదా అది. ఇంకొక నెక్స్ట్ పాయింట్, నా 11th పాయింట్ మీ అందరికీ బాగా ఈ మధ్య కాలంలో చాలా కాలం నుంచి వెలుగులోకి వచ్చింది. శారదాపేటం వైజాగ్. ఇది బాగా ప్రాముఖ్యత చెందింది. శారదాపేటం వైజాగ్ అంటే వాళ్ళకి 15 ఏకర్స్ ల్యాండ్ 15 lakhsకి ఇచ్చారు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అది కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేషనా కాదు. అంటే ఏ విధంగా, ఏ పాలసీ ప్రకారం, అంటే ఏ యాక్ట్ ప్రకారం ఈ శారదాపేటం అనే ఒక సంస్థకి ఎకరం ₹1,00,000, 15 లక్షలు 15 ఎకరాలు దారాదత్తం చేశారు. అంటే అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజల ప్రాపర్టీ. మరి అట్లా చేయటం వల్ల 220 crores నష్టం. ఎట్లా డెసిషన్ తీసుకొని, అంటే పదవిలో ఉంటే అధికార దుర్వినియోగం చేసి ఎవరికి ఎంత పడితే అంత రాసుకుంటూ ఇచ్చుకుంటూ లంచాలు తీసుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి నష్టం కదా. దాన్ని ఎవరు బాధ్యులు? నా నెక్స్ట్ 12వ పాయింట్ హైగ్రీవా భూములని ఈ మధ్యకాలంలో బాగా వెలుగులోకి వచ్చింది. హైగ్రీవా ల్యాండ్స్ అంటారు. అది 12.51 acres వైజాగ్లో. ప్రభుత్వం వాళ్ళు హైగ్రీవా ల్యాండ్స్ సేల్ చేసింది ₹937 per square yard. 937 rupees వైజాగ్లో హైగ్రీవా వాళ్ళకి పర్ స్క్వేర్ యార్డ్ సేల్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే డెవలప్ చేసేసి, వెంచర్ చేసేసి పర్ స్క్వేర్ యార్డ్ 41,600 రూపీస్కి అమ్మారు. పబ్లిక్ అమ్మేశారు నా బట్టి. అంటే ఈ విధంగా పబ్లిక్ సంబంధించిన, గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్
ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళకి దారాదత్తం చేయటం వల్ల రాష్ట్ర ఖజానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ హైగ్రీవా ల్యాండ్స్ వల్ల 250 కోట్లు నష్టం అని చెప్పి ప్రాథమిక విచారణలో తెలియవచ్చింది. దీనికి ఎవడు బాధ్యుడు? అంటే ఏ లబ్ధి కోసం రాష్ట్ర ఖజానానికి నష్టం చేశారు. తర్వాత నెక్స్ట్ 13th పాయింట్, ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. సో ప్రోగ్రాం లక్ష్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతని లేదా ఆంధ్రప్రదేశ్లో యంగ్ జనరేషన్ని క్రీడల వైపు ఆసక్తి పెంచి తద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఒక లాంగ్ విజను, ఒక పాలసీ, ఒక రూట్ మ్యాప్తో ముందుకు వెళ్ళి ఉంటే హర్షించుండేవాళ్ళం. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో దీర్ఘకాలిక లక్ష్యం ఏంటి, తాత్కాలికంగా వచ్చే లక్ష్యం ఏంటి, ఆంధ్ర రాష్ట్రానికి యువతకి అది ఏ విధంగా ఉపయోగపడే విధంగా పెట్టారు అంటే, ఒకసారి ఒక స్కీమ్ పెట్టేసి ఒకసారి ఆటలు అందరి చేత ఆడిచ్చి పిచ్చి టీషర్ట్లు, పిచ్చి బ్యాట్లు, కిట్స్ ఇచ్చేసి క్వాలిటీ లేకుండా అందులో కమిషన్ రూపంలో తీసుకోవటం కోసం తప్ప, ఇదే ఒక దీర్ఘకాలిక ప్రయోజనంతో కూడిన ఒక ప్రాపర్ పాలసీ ఫ్రేమ్ చేసి, ఎస్ ఈ ఇయర్ ఇంతమందికి క్రీడల్లో నైపుణ్యం పెంపొందిస్తాం, ఇంతమందికి పెంపొందించడం వల్ల ఇందులో ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో 2%, 3% వీళ్ళ కోటా ఇస్తాం, ఈ కోటా ఇవ్వటం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, క్రీడల వైపు ఆసక్తిని పెంచుతాం. ఇది కదా ఓవరాల్ ఫ్రేమ్ వర్క్, అవుట్లైన్ ఆఫ్ ద పాలసీ. మరి వన్ టైం ఇట్లా ఇన్వెస్ట్ చేయటం వల్ల దీనివల్ల 400 కోట్లు నష్టం జరిగింది. అంటే ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం పరిచి, అధికార దుర్వినియోగంతో 400 crores ఆడుదాం ఆంధ్ర ద్వారా నష్టం జరిగిందనేది ప్రాథమిక విచారణలో కమిటీ వాళ్ళు వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఇది. నా నెక్స్ట్ 14th పాయింట్, రిషికొండ ప్యాలెస్లో 500 కోట్లు ఇన్వెస్ట్ చేశారనేది వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ పాయింట్, రిషికొండ ప్యాలెస్కి పర్యావరణ అనుమతులు లేకుండా కొండని గుండు చేయమని ఎవరు అధికారం ఇచ్చారో, ఇట్స్ ఎ వయలేషన్ ఆఫ్ రూల్స్, ఇట్స్ ఎ వయలేషన్ ఆఫ్ ఎన్జిటి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఈ పర్యావరణ పరిరక్షణకి దెబ్బతినే విధంగా కొండని గుండు చేశారని చెప్పి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఆపమని ఆర్డర్స్ ఇస్తే బేఖాతరు చేశారు. ఎన్జిటి వాళ్ళు 250 కోట్లు పెనాల్టీ వేశారు, 250 crores పెనాల్టీ ఎన్జిటి వాళ్ళు వేశారు. అది ఇంతవరకు పే చేయాల. రిషికొండలో 500 కోట్లు పెట్టి ఈ ప్యాలెస్ పర్పస్ ఏంటి అంటే, ప్రజాధనం, అది పబ్లిక్ మనీ కదా, అది సొంతగా ఆయన ఓన్గా కట్టించుకునే ప్యాలెస్ కాదు కదా. మరి ప్రజల ధనం పెట్టి 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ దాన్ని వెలుగులోకి, ప్రచారంలోకి రాకుండా దాన్ని ఏమన్నారు, పర్యాటక అభివృద్ధి కోసం అన్నారు. దాని పర్పస్ ముందు జనంలోకి తీసుకెళ్లారు. తర్వాత ఎవరిని విజిటర్స్ని ఎవరిని అలో చేయాలి. సో పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే విధంగా కొండని గుండు చేయటం ఒకటి. రెండోది పబ్లిక్ మనీ 500 crores అక్కడ వేస్ట్ అయిపోయింది. ఇదే ఢిల్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 40 కోట్లతో శీష్ మహల్ కట్టుకుంటే దాన్ని ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీలు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు భారీ ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు దాన్ని నమ్మారు. కేజ్రీవాల్ అవినీతితో 40 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు అని వ్యతిరేకత వచ్చింది. కేజ్రీవాల్ ఓడిపోవడానికి లిక్కర్ స్కామ్ ఒక కారణమైతే, శీష్ మహల్ అక్రమంగా 40 కోట్లు ఇన్వెస్ట్మెంట్తో కట్టుకున్నాడు, పబ్లిక్ సొమ్ము, ప్రజల మనీ అని గోల పెట్టి కేజ్రీవాల్ని ఓడించారు. మరి ఇక్కడ 500 కోట్లు రిషికొండ ప్యాలెస్, వాట్ ఫర్, ఎవరు మనీ, ఎవరు అప్రూవల్ ఇచ్చారు, దాని పర్పస్ యూటిలైజేషన్ ఏంటి? ఈరోజు 1 year నుంచి అది ఐడిల్గా ఉంటే నెలకి 84 లక్షలు కరెంటు బిల్లు వస్తుంది ఐడిల్ కండిషన్. ఇప్పుడు దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలో అర్థం కాని ఆందోళనకరమైన విషయంగా ఉంది. అంటే పబ్లిక్ మనీ, వేస్టేజ్ ఆఫ్ పబ్లిక్ మనీ, మిస్యూటిలైజేషన్ ఆఫ్ మనీ, మిస్యూటిలైజేషన్ ఆఫ్ పవర్, వయలేషన్ ఆఫ్ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దీనివల్ల 500 కోట్లు నష్టమే కదా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. తర్వాత నా 15వ పాయింట్, 15th పాయింట్, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ బలపడాలని కోరుకోవటంలో ఏ పార్టీ అయినా సహజం. కానీ బలపడటం కోసం అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి చెందిన ఆఫీసులకి, స్కూళ్ళకి నా పార్టీ కలర్ వేసుకుంటానా? ఇది అసలు ఏ విధంగా సమర్థనీయం? కోర్టుకి వెళ్ళింది మ్యాటర్, కోర్టు అక్షంతలు పెట్టింది. ప్రభుత్వ కార్యాలయాలకి, స్కూల్కి ఒక పార్టీకి సంబంధించిన కలర్ వేయొద్దు, అది తప్పు అని చెప్పింది. అక్షంతలు వేశారు. సరే, అక్షంతలు కోర్టులు చాలా సందర్భాల్లో చాలా మందికి వేస్తూనే ఉంటారు. దాన్ని సెన్సిటివ్గా తీసుకుంటే పర్వాలే. సో దానివల్ల ఒకటి. రెండోది, మళ్ళీ దాన్ని కొంత కలర్ మార్చవలసి వచ్చింది.
ఈ కార్యక్రమం అనేది పబ్లిక్ మనీతో చేశారు కదండి, అదే సొంత పైసలు అయితే కాదు కదా. దానికి 3,000 కోట్లు 3,000 crores పబ్లిక్ సొమ్ము, ప్రజల మనీ లూటీ జరిగింది కదా. నా 16th పాయింట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్టా ల్యాండ్ టైటిలింగ్ యాక్టా ఒకటి తీసుకొచ్చారు. టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి గ్రాబింగ్ చేశారు, అది వేరే విషయం. అయితే రీసర్వే అన్నారు, రీసర్వే చేశారు. రీసర్వేలో ఏ పర్పస్తో రీసర్వే చేశారు, అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. అసలు మతలబ్ అది. సరే ఓకే, నెక్స్ట్ మనం పబ్లిక్ లాస్ అయిన మనీ గురించి మాట్లాడదాం. రీసర్వే చేసిన తర్వాత దాన్ని బౌండరీస్లో స్టోన్స్ పాతారు. పొలం నాది, ల్యాండ్ నాది, సర్వే గవర్నమెంట్ చేసింది, జగన్ అన్నయ్య బొమ్మేసి నా పొలంలో రాళ్ళు ఎందుకు పెట్టాలండి? ఇది ఏ విధంగా యాక్సెప్టబుల్? అంటే ఈ విధంగా చేయటం అనేది ప్రభుత్వ సొమ్ముతో పెట్టారు కదా ఈ రాళ్ళు అనేది. దానికి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 700 crores ఎవరి మనీ? పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ. మరి ముఖ్యమంత్రి గారి ఫోటోతో పొలాల్లో రాళ్ళు పెడితే అది ఏ విధంగా యూటిలైజేషన్ అవుతుంది? అది దుర్వినియోగం కాదా? సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రాళ్ళు వేస్ట్ అవుతున్నాయి. 700 కోట్లు ఆల్రెడీ వేస్ట్ అయిపోయి దీన్ని ఎలా మళ్ళీ సరిచేయాలా అని ఆలోచిస్తే, ఆ బొమ్మ లేకుండా చేసి రాళ్ళు పెడదాము అని ఆలోచన చేస్తే, ఆ బొమ్మలు తీసేయడానికి ఆల్రెడీ రాళ్ళు బొమ్మలు అన్నీ రెడీ పెట్టేశారు. ఆ బొమ్మ తీసేయడానికి మళ్ళీ 250 కోట్లు కావాలంట. అంటే ఎక్కడికి దీన్ని అధికార దుర్వినియోగమా, రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేయటమా, లేదా అనాలోచితమైన చర్య, లేదా కమిషన్ల కోసం కక్కుర్తా? ఇందులో ఏదో మతలబ్ అయితే ఉంది కదా. ఇంకొకటి 13,59,805 ల్యాండ్ గ్రాబింగ్ చేశారు. 13,59,805 ఏకర్స్ ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని చెప్పి 6 మినిస్టర్లు 13 జిల్లాల్లో ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దాని వాల్యూ 8 lakh crores ఉంటుందని ఒక అంచనా. మనం అమరావతి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అమరావతి రావటం వల్ల అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు. అమరావతికి వచ్చిన కాంట్రాక్ట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి పంపించేశారు. అమరావతి ఈజ్ ఎ పీపుల్స్ క్యాపిటల్, సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. ఇన్ని రకాల ప్రయోజనాలతో ఒకటి. రెండోది, ల్యాండ్ అక్విజిషన్ సిస్టమ్ ద్వారా కాకుండా ల్యాండ్ పూలింగ్ విధానంతో, ల్యాండ్ ఇచ్చిన రైతులకి లబ్ధి పొందే విధానంలో, అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అయ్యే విధంగా ఒక పాలసీ ఫ్రేమ్ చేసి అమరావతి స్టార్ట్ చేస్తే, దాన్ని కాంట్రాక్టర్స్ ఉన్నట్టుగా ఆపేసి ఒక 5 సంవత్సరాలు కాంట్రాక్టర్స్ని తరిమేసి బిల్డింగ్స్ యాజ్ ఇట్ ఈస్ అది స్పాయిల్ అయ్యే విధంగా పెట్టడం వల్ల అమరావతి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక రీస్టార్ట్ చేయటం వల్ల 10,000 కోట్లు దానికి నష్టం జరిగింది. మరి ఆ నష్టాన్ని ఎవరు? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము కదా, దాన్ని ఎవరు సరిచేస్తారు? అదేవిధంగా నా 19th పాయింట్, జగన్ రెడ్డి గారు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నారు. ప్యాలెస్కి కాంపౌండ్ వాల్ 30 feet హైట్. జైలు గోడలు కూడా అంత పెద్ద హైట్ ఉండవు. మరి అంత పెద్ద హైట్ ఓకే కావాల్సి వచ్చింది. అది కూడా పబ్లిక్ మనీ అనా? అది కూడా పబ్లిక్ సొమ్ముతోనే కట్టుకోవాలా? దానికోసం 12.85 crores పెట్టారు. మరి పబ్లిక్ సొమ్ముతో ముఖ్యమంత్రిగా ఉన్న ఇంటికి కాంపౌండ్ వాళ్ళు పబ్లిక్ మనీ 12.85 crores. దానికోసం జీవో నంబర్ 279 డేటెడ్ 30 October 2019 జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకురావటం వల్ల ఈ ఫండ్ శాంక్షన్ చేసి దానికి యూటిలైజ్ చేశారు. ఇది ప్రజల సొమ్ము దుర్వినియోగం కాదా? ఫర్ ఎగ్జాంపుల్, ఇదే 12.85 crores 85 మంది స్టూడెంట్స్ని విదేశాలకి పంపించి చదివించడానికి ఉపయోగపడితే, ఆ 85 మంది స్టూడెంట్స్ వల్ల 85 కుటుంబాలు కాదు 85 గ్రామాలు బాగుపడతాయి. దానివల్ల స్టేట్ వృద్ధిలోకి వస్తుంది, గ్రోత్ రేట్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, ట్యాక్స్ రూపంలో రెవెన్యూ పెరుగుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయటం కంటే దాన్ని చేయొచ్చు కదా. అంటే ఇది పబ్లిక్ మనీ లూటీ చేశారు కదా, మరి అట్లా చేయకుండా ఇట్లా చేసేది ఉండే కదా. సరే, ముఖ్యమంత్రి గారికి ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఉంటుంది, జగన్ రెడ్డి గారికి కూడా యథావిధిగా అందరిలాగా సెక్యూరిటీ ఉంటుంది. మరి ఏ ప్రాణ భయంతో 900 సెక్యూరిటీ పీపుల్ని పెట్టుకున్నారు? 900. ఇంతవరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా 900 మంది సెక్యూరిటీని పెట్టుకోవాలా? ఎందుకు? ఫస్ట్ క్వశ్చన్. సరే, పెట్టుకున్నాడు, సొంత మనీ అయితే మనం మాట్లాడాం. మరి దీనికి పే చేసిన మనీ పబ్లిక్ మనీ కదా. 1000 కోట్లు దీనికి పే చేసినట్టుగా రికార్డ్స్లో ఉంది. 1000 crores. మరి అది దుర్వినియోగమే కదా. ఇంకా యాడింగ్ టు దిస్, ఇల్లుకు సంబంధించి ఎగ్ పఫ్స్ 4 కోట్లు బిల్లు పెట్టేశారు. మీటింగ్స్ జరుపుతారు కదా, అదే ఆఫీసు, అదే క్యాంప్ ఆఫీసు, అదే ఇల్లు, మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన రకరకాల మనుషులతో మీటింగ్ పెట్టారు. 4 కోట్ల ఎగ్ పఫ్ బిల్లు పెట్టారు.
అసలు ఎగ్ పఫ్ 4 కోట్లు ఏంది, అది ఎంతమంది తిన్నారు, ఎన్ని ఎగ్ పఫ్లు తిన్నారు, కొంత ఆశ్చర్యకరమైన విషయం కాదా ఇది? అంటే ఇది గవర్నమెంట్ సొమ్ముని, పబ్లిక్ మనీని పవర్ యూటిలైజ్ చేసి మిస్యూటిలైజ్ చేయడం కదా, రాష్ట్రానికి ప్రజలకి నష్టం కదా, లూటీ కదా. ఇది వెలుగులోకి వచ్చింది, అందరి సమక్షంలోనే వెలుగులోకి వచ్చింది. ఇక నా నెక్స్ట్ పాయింట్, 20th పాయింట్, సోషల్ మీడియా స్కామ్. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని సాక్షియో పక్షియో ఏదో పేపర్ పెట్టుకొని దాని ద్వారా డిజిటల్ మీడియా ద్వారా ఎంత పెద్ద స్కామ్ చేయొచ్చని బహుశా ఇంతవరకు ఎవరికి ఆలోచన వచ్చి ఉండదు. ఆశ్చర్యకరమైన అంశం. ఏది వదిలిపెట్టలేదు. ఆఖరికి సొంత పేపర్కి లబ్ధి పొందటం కోసం విలేజ్లో సెక్రటేరియట్స్ 15,004 ఉన్నాయి. దానికి స్టాఫ్ 4 లక్షల మంది ఉన్నారు, అంటే ఇంక్లూడింగ్ వాలంటీర్స్. వాళ్ళకి పర్ మంత్ 200 రూపీస్ ఎక్సెస్ పేమెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ మనీ, ప్రభుత్వ మనీ ఇచ్చి ఆ 200తో నువ్వు సాక్షి పేపర్ కొనుక్కోవాలి డైలీ. అంటే ప్రభుత్వ మనీ 4 లక్షల మందికి నెలకి 200 పర్ హెడ్ ఇచ్చి సాక్షి పేపర్ బిజినెస్ పెంచుతావా? ఇది ప్రభుత్వ సొమ్ము లూటీ చేయటం కాదా? ప్రభుత్వ సొమ్ము లూటీ చేయటమే కదా. సో దీనివల్ల 144.60 crores ప్రభుత్వ మనీ పక్కదారి పట్టింది. అంటే సొంత బిజినెస్ డెవలప్మెంట్కి వాడారు. అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం కోసం ఒక్క సాక్షి పేపర్కే 371 crores పేమెంట్ ఇచ్చారు. ఏ ఇతర పత్రికకే ఇవ్వలేదు. 371 crores ఓన్లీ ఫర్ సాక్షి పేపర్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్. ఎందుకు? ప్రభుత్వ సొమ్ము కదా. తర్వాత డిజిటల్ మీడియా కార్పొరేషన్ ద్వారా వీళ్ళ ఇళ్లల్లో లేదా వీళ్ళ సంస్థల్లో లేదా వీళ్ళ సాక్షి రకరకాల వాళ్ళల్లో పనిచేస్తున్న వాళ్ళకి పేమెంట్స్ డిజిటల్ మీడియా ఒకటి అడ్డు పెట్టుకొని ఇంకా రకరకాల ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ ద్వారా పేమెంట్ వెళ్ళినాయి. అది 196 crores. మరి అది ప్రభుత్వ ధనం దుర్వినియోగం కదా. ఈ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 711.6 crores ఓన్లీ మీడియా ద్వారా చేసిన స్కాము. ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన అమౌంట్ 711.6 crores. మీరు గమనించినట్టయితే నేను ₹1 పెంచట్లేదు, 1 lakh తగ్గించట్లేదు. 711.6 crores. నేను రౌండ్ ఆఫ్ చేసి 750 అని కూడా అనట్లా. ఎందుకంటే నా సొంత వాక్యం ఇందులో ఏది లేదు. గతంలో వెలుగులోకి వచ్చినాయే, బయటకు వచ్చిన అంశాలు ఇవన్నీ నేను కన్సల్టేట్ చేశాను. నా నెక్స్ట్ 21 పాయింట్, ఈ మధ్య కాలంలో అంటే ఈ నెలలోనే విశాఖపట్నానికి సంబంధించిన కార్పొరేటర్ ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు ఒక సంచలనమైన అంశం. వైజాగ్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో కొంతమంది బడా వ్యక్తులు, అంటే పెద్దవాళ్ళుగా చెప్పబడుతున్న పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ప్రభుత్వం మంది, నెక్స్ట్ 30 years మనమే ఉంటాం అన్న భరోసా కావచ్చు, ఏదన్నా కావచ్చు, దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే మున్సిపల్ ట్యాక్స్ మొత్తం పే చేయకుండా లూటీ చేశారు. అంటే మున్సిపల్ ట్యాక్స్ 5 సంవత్సరాలు ఈ పెద్ద పెద్ద బిజినెస్ కాంప్లెక్స్లకి, కమర్షియల్ కాంప్లెక్సెస్కి, వాళ్ళ బంగళాలకి, లేకపోతే వాళ్ళ ఆస్తి పాస్తులకు సంబంధించిన కార్పొరేటర్ లిస్ట్ ఇచ్చాడు. మొత్తం 5 సంవత్సరాలు మున్సిపల్ ట్యాక్స్ ఎగదొబ్బారు. వాళ్ళు అడగలేదు, వీళ్ళు పే చేయలేదు. అది ఎంత ఉందంటే 700 crores. మరి 700 crores మున్సిపాలిటీకి రావాల్సిన పైసలు రాకుండా వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళలేదా? మరి దానికి బాధ్యత ఎవరు వహించాలా? అల్టిమేట్గా ఇటువంటి అన్నీ చూసుకోవాల్సిన, అంటే టోటల్గా రాష్ట్ర బడ్జెట్కి ఒక క్రియాశీలకంగా టోటల్గా కంట్రోల్లో ఉండవలసింది ముఖ్యమంత్రే కదా. మరి 700 crores ఖజానాకి లూటీ జరిగితే ఎందుకు? అంటే ఎవరి ఆదేశాలు, ఎవరి సపోర్ట్ తోటి, ఎవరి ప్రోత్సాహంతో ఈ విధంగా జరిగింది? అది పబ్లిక్ సొమ్ము లూటీయే కదా. నా నెక్స్ట్ 22nd పాయింట్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు లేని విధంగా, జరగని విధంగా కన్సల్టెంట్స్ అండ్ అడ్వైజర్స్ పేరుతో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సల్టెంట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అడ్వైజర్స్? నేను యాక్చువల్గా అనుకుంటున్నాను ఆర్టీఐ ద్వారా ఎంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎన్ని అడ్వైజర్స్ ఇచ్చారు, కన్సల్టేషన్ ఛార్జెస్ పే చేశారు మంత్లీ. సో వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏమి సలహా ఇచ్చారు ప్రభుత్వానికి, ఆ సలహా వల్ల ప్రభుత్వానికి ఎంత లబ్ధి జరిగింది? అడ్వైజర్స్, కన్సల్టెంట్ అందుకే కదా. ఖచ్చితంగా మీరు అంటారు మరి ఐటీ సలహాదారుడు వచ్చి లిక్కర్ దందా ఎందుకు చేశారు? ఐటీ సలహాదారుడు అంటే ఆయన గవర్నమెంట్ నియమించుకుంది, ఆయన తీసుకుంది 4.38 lakhs per month గవర్నమెంట్ పే చేసింది. మరి ఐటీ అడ్వైజ్ ఏం అడ్వైజులు ఇచ్చాడు ఆయన 5 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, ఆంధ్రప్రదేశ్కి? మరి లిక్కర్ దందా ఎందుకు చేశాడు? గవర్నమెంట్ సొమ్ము లూటీ కాదా ఇది? ఈ కన్సల్టెంట్ అడ్వైజర్స్ పేరుతో 1200 కన్సల్టెంట్స్
ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇంతవరకు ఆలోచన ఎవరికి రాలే. 100 కన్సల్టెంట్ గవర్నమెంట్గా వాళ్ళు ఏం లబ్ధి చేశారో గవర్నమెంట్కి కూడా ఒక సామాన్య పౌరుడిగా తెలుసుకునే అవకాశం మనకు కూడా ఉండాలిగా. కన్సల్టెంటే కాదు, ఒక 75 మంది అడ్వైజర్స్. వాట్ ఈజ్ అడ్వైజర్స్ ఏంటి? మంత్లీ పేమెంట్ వీళ్ళందరికీ యావరేజ్ 3.85 lakhs నుంచి 4.5 lakhs పర్ మంత్ పర్ హెడ్. దీనివల్ల 540 crores పర్ ఇయర్ ఇంటూ 5 years 3,000 crores. 3,000 crores ఎవరి మనీ? రాష్ట్రానికి జరిగిన లబ్ధి ఏంటి అంటే, మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి కన్సల్టెంట్ అడ్వైజర్స్ పెట్టుకొని లక్షల శాలరీ ఇచ్చేసి ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేయొచ్చా? ఇది ఏ విధంగా నీతి, ఏ విధంగా పరిపాలన? నిజంగా ఇది సామాన్య ప్రజలకు సంబంధించిన మనీ కదా, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. తర్వాత నా 23rd పాయింట్, విజయవాడ పడమట. విజయవాడ పడమటలో గోవిందరాజు ధర్మ ఈనం ట్రస్ట్ ల్యాండ్ అనే ఒక ల్యాండ్ ఉంది. ఆ ఈనం ట్రస్ట్కి సంబంధించిన ల్యాండ్ని విజయవాడకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అది సర్వే నంబర్ 91/2 5.92 acres. ఎండోమెంట్ యాక్ట్ 30/87 మిస్యూజ్ చేసి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 మిస్యూజ్ చేసేసి కబ్జా పెట్టడం వల్ల 250 కోట్లు 250 crores. అది కూడా లాస్ట్ మంత్ మార్చిలోకి వెలుగులోకి వచ్చింది. అన్ని వెలుగులోకి రావడానికి కొద్ది టైం పడుతుంది కదా. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చి, ప్రచారంలోకి వచ్చి, రకరకాల మీడియాలోకి వచ్చి, రకరకాల దర్యాప్తు సంస్థలో ప్రిలిమినరీగా ప్రకటన చేసిన అంశాలని మాత్రమే నేను తీసుకొని చెప్తున్నా. 24th పాయింట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా స్కామ్ చేశారనేది లాస్ట్ మంత్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. వీళ్ళు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటింటికి బియ్యం సరఫరా, ఇంకొకటి మీ ఇంటి వద్దకే వచ్చిస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ప్రజలకి ఎంత లబ్ధి జరిగింది, రాష్ట్ర ఖజానాకి ఎంత లూటీ జరిగింది అనేది నా క్వశ్చన్. ఇందులో మిస్అప్రాప్రియేషన్ ఏం జరిగిందంటే, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ అంటే ఒక వ్యాన్ లాంటిది కొన్నారు. కొనటం వల్ల ఆ వ్యాన్లో ఇంటింటికి వెళ్ళి సరుకులు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఆ మొబైల్ డిస్పెన్సింగ్ వ్యాన్ 9,600 వ్యాన్స్ కొన్నారు. అది ఒక్కొక్క వెహికల్ కాస్ట్ 5.82 lakhs ఒక్కో వెహికల్ ఇంటూ 9,600 వెహికల్స్. ఈ ఒక్క పర్చేజ్లోనే భారీ స్కామ్ జరిగింది. ఆ వెహికల్ కాస్ట్ అంత లేదని వెలుగులోకి వచ్చింది. దాని మీద ఎంక్వైరీ చేశారు. దాని మీద స్కామ్ జరిగిందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. 1,600 crores లాస్ అంట గవర్నమెంట్కి. దాంట్లో అంటే 9,600 వెహికల్స్ నేను కొంటానని కిక్ బ్యాక్స్, కిట్కో ప్రో ఏదన్నా పేరు పెట్టండి మీరు, 1,600 crores తేల్చారు ఈ స్కీమ్ ద్వారా స్కామ్. నా నెక్స్ట్ 25వ పాయింట్, అందరికీ తెలుసు పీడిఎస్ రైస్ స్కామ్. ఆ పేరు చెప్పగానే ఆంధ్ర రాష్ట్రంలో వినిపించే పేరు, చాలా పేర్లు వినిపిస్తాయి. పేరున్నా అని గోడౌన్లో పీడిఎస్ రైస్ పట్టుకున్నారు, ఆయన ముందు తప్పు చేయలేదన్నాడు, తర్వాత ప్రభుత్వానికి డబ్బులు కట్టాడు అంటే ఒప్పుకున్నాడు. అట్లా చాలా ఉన్నాయి పీడిఎస్ రైస్. ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినప్పుడు పీడిఎస్ రైస్ కాకినాడ పోర్టు కేంద్రంగా ఒక భారీ పెద్ద స్మగ్లింగ్ వ్యాపారం జరుగుతుంది అనేది వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు రంగంలో దిగి సీజ్ ద షిప్, అది ఆ రోజుల్లో సంచలనమైంది. ఇంత పెద్ద రైస్ మాఫియా చేస్తున్న కుటుంబం ద్వారంపూడి చంద్రశేఖర్ అనే అతను 5 సంవత్సరాలు ఒక గ్రీన్ కారిడార్ ఏర్పరిచి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకొని ఎవరికి ఎంత ఇవ్వాలో ప్రతి నెల ఇచ్చుకుంటూ, ఇదంతా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్, సిస్టమేటికల్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒకరు చేసే క్రైమ్ కాదు ఇది. ఎందుకంటే నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో, అన్ని స్థాయిలో నుంచి రైస్ ఎట్లా కలెక్ట్ చేయాలా, ఎవరికి ఎంత పేమెంట్ ఇవ్వాలా, రాజమార్గంలో కాకినాడ సీపోర్ట్కి రావాలా, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోవాలా. ఇంత పెద్ద ఎత్తున స్కామ్లో ఇప్పటివరకు ప్రాథమిక విచారణకు ఆదేశించారు. ఆ రోజుల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రాథమిక విచారణలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంచం 20,000 కోట్లు. 20,000 కోట్లు చిన్న విషయం కాదు కదండి, పెద్ద స్కామ్ కింద లెక్క అది. నెక్స్ట్ పాయింట్, 26th పాయింట్, పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్కామ్, పాడా స్కామ్. జగన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఒక సంస్థ, మంచిదే. అందులో మీరు గమనించినట్టయితే మొన్న జగన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పులివెందుల పర్యటనకి వెళ్ళినప్పుడు కాంట్రాక్టర్స్ అంతా వచ్చి పెద్ద ఎత్తున లోలి పంచాయతీ అయింది అక్కడ. ఏమంటే ఆ విషయం ఏంటా అని చెప్పి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు నిఘా పెట్టి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో 5 ఆఫీసర్స్ చేత ఒక ఎంక్వైరీ కన్స్టిట్యూట్ చేశారు. ఎంక్వైరీ సంస్థ స్థాపించింది 10th April 2025. ఓకే, 5 ఆఫీసర్స్తో సంస్థ చేశారు. ఇందులో తేలిన అంశం ఏంటంటే, ఆ పడా స్కామ్లో ఆ ఏరియాలో 200 వర్క్స్, 200కి సంబంధించిన వివిధ రకాల పనులు
కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారుగా కొంతమంది, మన కార్యకర్తలు, బంధువులు, చుట్టాలు, ఏదో రకరకాలు ఉంటాయి కదా ఈక్వేషన్స్, కెమిస్ట్రీస్. మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేశారు, పని చేయలేవాడు, పేమెంట్ రిలీజ్ అయిపోయింది. కొంతమంది కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఏదో 10% 20% వర్క్ స్టార్ట్ చేశారు, పేమెంట్ వెళ్ళిపోయి. కొంతమంది ఉన్నారు కొద్దిగా దూరపు వాళ్ళు అయ్యి ఉండవచ్చు, పని చేశారు, వాళ్ళకి పైసలు రాలే. వాళ్ళు ఆ రోజు జగన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకి వెళ్తే పెద్ద లొల్లి పంచాయతీ. ఈ 5 మెంబర్స్ ఆఫీసర్స్తో కూడిన కమిటీ విచారణలో తేలిన అంశం ఏంటంటే, కాంట్రాక్ట్స్ ఇచ్చిన పనులు కాకుండా గవర్నమెంట్ నుంచి పేమెంట్ వెళ్ళడం వల్ల 1200 crores ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము లూటీ అయిపోయింది. 1200 crores. అది సొంత మనుషుల్ని మోసం చేశాడు అనుకోవాలి జగన్. సొంత మనుషుల్ని మోసం చేశాడా, సొంత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సొమ్మును లూటీ చేశాడా, రాష్ట్రానికి రావాల్సిన ఖజానాని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడా, అధికార దుర్వినియోగం చేశాడా, ఏ యాంగిల్లోనైనా మనం ఆలోచన చేయవచ్చు. నా 27th పాయింట్, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కామ్. ఇది భారీగా ప్రచారంలోకి రాలేదు, ఎందుకంటే ఇది కూడా ప్రాథమిక విచారణ స్థాయిలో ఉంది. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కామ్ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన వారు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్యులు పయ్యావుల కేశవ్. ఈ నెలలోనే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రాథమిక విచారణకి ఆదేశించడం. విచారణలో కొంత వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాయలసీమ డ్రాట్ రిలీఫ్ కార్పొరేషన్ అనే సంస్థ పేరుతోటి ఫండ్స్ తీసుకున్నారు. రాయలసీమ డ్రాట్ రిలీఫ్ కార్పొరేషన్ అంటే రాయలసీమ ఎడారి కార్పొరేషన్ లాంటి ఒక సంస్థ తీసుకొచ్చి ఫేమ్ చేసి, దానికోసం గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొని వాటిని ఒక ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఆ నిధులు రాయలసీమకి, ఎడారికి డెవలప్మెంట్కి, లేకపోతే ఇరిగేషన్ డెవలప్మెంట్కి పర్పస్ వాడవలసింది. దీన్ని వేరే తన అనుకున్న కంపెనీ వాళ్ళకి డైవర్ట్ చేశారు. ఇది వెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే, కాగ్ క్లారిఫై చేసి ఏం చెప్పిందంటే, స్టేట్ గవర్నమెంట్ ఇప్పటి వరకు దీని మీద డీటెయిల్స్ అడుగుతూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదు, పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది అని ఎంక్వైరీ చేసినప్పుడు, ఇది 2023లో జరిగింది. ఎందుకు పెండింగ్ ఉంది, కాగ్ వాళ్ళు ఆడిట్లో ఫైండింగ్స్ ఉంది. అయితే వీళ్ళు ఎందుకు బిల్లులు అంటే క్లియరెన్స్ ఇవ్వలేదు అని అంటే, దీనికి తీసుకున్న అమౌంట్ వేరే వాళ్ళకి మిస్యూటిలైజేషన్, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ దా విధంగా జరిగింది. ఇది ప్రాథమికంగా పయ్యావుల కేశవ్ గారు అంచనా ప్రకారం, అంటే ఆయన కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ఆ కాగ్ రిపోర్ట్లో ఉన్న అంశాన్ని తీసుకొని 1000 crores దీన్ని ప్రిలిమినరీగా తెరిచారు. 1000 crores అంటే పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ, మిస్అప్రాప్రియేషన్, మిస్యూటిలైజేషన్, లూటీ చేసినట్టేగా పచ్చిగా చెప్పుకోవాలంటే. నా నెక్స్ట్ 28th పాయింట్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్కామ్. స్వచ్ఛాంధ్ర ఆ టైటిల్తోనే స్కామ్ చేశారు. అంత స్వచ్ఛాంధ్ర పేరు పెట్టి అందులో స్కామ్ చేశారు. దానికి కూడా వెనకాళ్ళ ఇదేంటంటే, కంప్లైంట్ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ. ఎంక్వైరీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా, రాజమండ్రి ఎస్పీ, గుంటూరు ఎస్పీ, వీళ్ళు ఎంక్వైరీ సభ్యులుగా ఒక కమిటీ ఏర్పడింది. వీళ్ళు ప్రాథమికంగా డిసైడ్ చేసిన అంశం ఏంటంటే, టెండర్స్లో లబ్ధి పొందటం కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి దీంట్లో 570 crores లబ్ధి పొందారు. ఎలాగంటే, సింగిల్ ఓనర్ 2 ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, 2 ఫేక్ సంస్థల్ని క్రియేట్ చేసి, 3 బ్యాంకుల నుంచి కాంట్రాక్ట్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చెందవలసిన 570 కోట్లు లాస్ అయింది. ఇప్పుడు ఈ మనం చెప్పుకున్న పేర్లు వాళ్ళు కమిటీలో ప్రిలిమినరీగా ఇచ్చిన వివరాల ప్రకారం 570 crores స్వచ్ఛంద్ర కార్పొరేషన్లో. నా నెక్స్ట్ 29th పాయింట్, వాటర్ గ్రిడ్ స్కామ్. వాటర్ గ్రిడ్ స్కామ్ అంటే ఏం చేశారంటే, జల్ జీవన్ మిషన్ అనే ఒక స్కీమ్ ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంతో ఆలోచనతోటి ఇంటింటికి కుళాయి ద్వారా భారతదేశంలో అందరికీ తాగునీరు ఇవ్వాలని ఒక మంచి లక్ష్యంతో, వెరీ గుడ్ ఇనిషియేటివ్. జల్ జీవన్ మిషన్లో నిధులు దుర్వినియోగం భారీగా అయినాయి అని చెప్పి ఇప్పుడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో అప్రాప్రియేట్ ప్లాట్ఫామ్స్ మీద ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఫస్ట్ వెలుగులోకి తీసుకొచ్చింది ఆయన. జల్ జీవన్ మిషన్ ద్వారా 8690 crore కాంట్రాక్ట్స్ వర్క్స్ వైలేషన్స్, కండిషన్స్, టర్మ్స్ వైలేట్ చేసి, కాంట్రాక్ట్కి ఏ టర్మ్స్, కండిషన్స్ ఉండాలో, రూల్స్, రెగ్యులేషన్స్ ఉండాలో మొత్తాన్ని వైలేట్ చేసి 8690 crores వర్త్ ఆఫ్ వాల్యూ కాంట్రాక్ట్స్కి రూల్స్ అతిక్రమించి ఇచ్చారు. అయితే ఇవ్వటం వల్ల ఏం జరిగిందంటే, దానివల్ల రాష్ట్ర ఖజానాకి 4.91%
అమౌంట్ పెరిగింది, బిల్లు పెరిగింది. ఓకే. 4.91% ఎక్సెస్ అమౌంట్ పే చేయవలసి వచ్చింది. విజయవాడ అడ్వకేటు దీన్ని కన్ఫర్మ్ చేశాడు, ఈ డేటాని ఆర్టీఐ ద్వారా సేకరించి. విజయవాడకి చెందిన ఒక అడ్వకేటు ఈ సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా సేకరించి కన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు, వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ ఎక్సెస్ పేమెంటు వాళ్ళ తెలిసిన కాంట్రాక్టర్స్కి లబ్ధి చేయటం కోసం చేయటం వల్ల రాష్ట్ర ఖజానాకి ఎక్సెస్ రావటం వల్ల 426.67 crores లాస్ రాష్ట్రానికి. 426.67 crores అంటే గవర్నమెంట్కి లాసు, ప్రభుత్వానికి లాసు, ప్రజలకు లాసు, ప్రజల సొమ్ము, అది లాసే కదా అది. ఆ విధంగా లూటీ చేశారు. నా 30th పాయింట్ ఏంటంటే ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ వాలంటీర్స్. మీరు విని ఉండరు, నేను కూడా వినలా. ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. దాని పర్పస్ ఏంటంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరడుగట్టిన కార్యకర్తల్లాగా ఉంటూ కనెక్షన్, బిడ్జ్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్. సో ఆ విధంగా సైన్యాన్ని తయారు చేసుకున్నారు. మంచి ఒక వినూత్నమైన ఆలోచన, ఎవరు సలహా ఇచ్చారో కానీ. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎవరు ఊహించుండరు, 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళకి రిక్రూట్ చేశారు. నెలకు 5,000 రూపాయలు పర్ హెడ్ పర్ మంత్ శాలరీ, గవర్నమెంట్ సొమ్మే. సరే అది ఎక్కువ తక్కువ, న్యాయమా అన్యాయమా, లీగలా ఇల్లీగలా, వాటి గురించి ప్రస్తావించట్లే నేను, ఇట్స్ ఓకే. ఇక్కడ స్కామ్ ఏం చేశారంటే మనం ఊహించలే అసలు. మరి వీళ్ళ 3 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మీరు విన్నారో లేదో, ఏ వాలంటీర్ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో అతనికి లేదా ఆమెకి గవర్నమెంట్ నుంచి ట్రైనింగ్ ఇచ్చారని ఇంతవరకు వినలా మనం. వాళ్ళకు కూడా తెలియదు. కానీ పేపర్లో అయితే వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇచ్చారు. ట్రైనింగ్ ఎవాల్యుయేషను, ట్రైనింగ్ మానిటరింగు, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ట్రైనింగు, ఇవన్నీ మానిటరింగ్ చేసి పెద్ద స్కోప్ ఆఫ్ వర్క్ చాలా ఎక్కువ ఉంది. వీటన్నిటి కోసం ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరికి? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆయనకి చెందిన సంస్థలకి ఆయన ద్వారా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. మరి రియాలిటీ వాలంటీర్స్కి అసలు ఎవరన్నా ట్రైనింగ్ ఇచ్చారా, ఏం ట్రైనింగ్ ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది తెలియవలసి ఉంది. సో దీన్ని మనం పరిశీలించినట్టయితే రామ్ ఇన్ఫో లిమిటెడ్ అలాంగ్ విత్ ఉపాధి టెక్నో సర్వీసెస్ అండ్ మ్యాచ్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్, ఈ 3 సంస్థలు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెందినవిగా చెప్పబడుతున్న సంస్థల ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు. ఇది అపాయింట్మెంట్ చేసింది, ఈ సంస్థలకి ఆర్డర్ ఇచ్చింది 2019. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ట్రైనింగు వీళ్ళకి ఇవ్వటం వల్ల ఈ సంస్థకి 384 crores పే చేశారు. మరి 384 crores వర్త్ ఆఫ్ ట్రైనింగ్ వీళ్ళు వాలంటీర్స్కి ఇచ్చి వాళ్ళని అంటే వాళ్ళ కెరీర్ ప్రోగ్రెషన్, గ్రోత్ కల్పించారో మరి మనకు తెలియవలసి ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన అంశం అది. నా 31 పాయింట్ ఇప్పటికీ విచారణలోనే ఉన్న ఒక స్కామ్. అంటే ఇది స్కామ్ అని అనలేము, దీన్ని పూర్తిగా స్కామ్ అని కూడా నేను అనజాలను. ఎందుకంటే ఇది తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించిన అడల్ట్రేషన్ స్కామ్. తిరుమల తిరుపతి లడ్డూని అపవిత్రం చేశారు, అడల్ట్రేషన్ జరిగింది నెయ్యిలో. ఈ 3 రకాల సంస్థల నుంచి సేకరించారు, ఎంత కొన్నారు, ఎంతకి పెద్ద అందరికీ తెలిసిన పెద్ద సబ్జెక్ట్. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా భక్తుల లేదా హిందువుల లేదా ప్రజల మనోభావాలు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం అయినప్పటికీ ఇప్పుడు బోలేబాబా, తర్వాత శ్రీ వైష్ణవి, తర్వాత ఏఆర్ డైరీ, ఈ రకరకాల సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి. 355 రూపీస్ నుంచి కొని 319 రూపీస్ అమ్మారు. సో ఇందులో ఎంత లబ్ధి జరిగింది? 4.8 crore పర్ డే ఇంటూ 2 years అంటే 1752 crores ఇంటూ 2. అంటే ప్రాథమిక విచారణలో తేలిన అంశం ఏంటంటే, సో అది అడల్ట్రేషన్ ఎట్లా జరిగింది, ఎవరు, ఏంది, లబ్ధి, ఇవన్నీ మనం విచారణలో ఉన్నాయి కాబట్టి కంక్లూడ్ చేయలేం. ఇప్పటివరకు వచ్చిన ఒక తాజా అంచనా ఏంటంటే దీనివల్ల లబ్ధి పొందింది 3,504 crores. 3,504 crores దీనివల్ల లబ్ధి జరిగింది. ఏ వ్యక్తులకు జరిగింది? దానివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాల్సిన అమౌంట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఈ 3,504 crores టీటీడీకి చెందాల్సింది లూటీ చేసి వేరే వాళ్ళు లబ్ధి పొందారు. సో తిరుమల లడ్డు విషయంతో నేను ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇన్ని అంశాలు, అక్రమాల గురించి మాట్లాడలా ఒకటి, రెండోది ఓన్లీ స్కామ్స్, మూడోది రాష్ట్ర ఖజానాకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ బై మిస్యూటిలైజేషన్ ఆఫ్ పవర్ ద్వారా రకరకాల అంశాల్లో ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిన అంశాలు. చాలా వ్యక్తులు చాలా సందర్భాల్లో ప్రస్తావించిన దాన్ని ప్రామాణికంగా బేస్గా రెఫరెన్స్గా తీసుకొని మనకు అందిన సమాచారం ఇవి. సో ఓవరాల్గా మీరు తీసినటువంటి 31 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో
ఓవరాల్గా ఎంత అమౌంట్ అంటే ప్రజలు ఎంత అమౌంట్ నష్టపోయారు 2019-24 దాకా అంటే ఏం చెప్తారు? ప్రజలు నష్టపోయారు అనే దానికంటే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ప్రాథమిక అంచనా ప్రకారం నంబర్ 1. నంబర్ 2, ప్రజలు నష్టపోవటం అంటే ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి చెందవలసిన సొమ్మును వేరే వాళ్ళు లూటీ చేశారు. ఈ విధంగా ఆలోచించినప్పుడు మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అంటే ఇంకా పూర్తిగా క్యాలిక్యులేషన్ ఎగ్జాక్ట్గా నేను రఫ్ ఐడియా చెప్పవలసి వస్తే 20 లక్షల కోట్లు వెలుగులోకి వచ్చింది. ఇంకా రావాల్సింది పూర్తి స్థాయిలో రావాల్సింది ఇంకా చాలా ఉంది. ఇది ఓన్లీ ప్రాథమిక ఫిగర్స్ మాత్రం. ఇంకా పూర్తి స్థాయిలో ఈ పర్టికులర్ విచారణ సంస్థలు దర్యాప్తుని వేగవంతం చేసి వెలుగులోకి తెస్తే ఇది ఎంత పెరుగుతుంది అనేది మనం చెప్పజాలం. ఇప్పటివరకు రకరకాల మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాలు ఇవి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టుగా దాదాపు ఓన్లీ ప్రాథమికంగానే 20 లక్షల కోట్లు వచ్చింది అంటే పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత ఎంతవరకు వస్తుందో చూద్దాం. నిజంగా ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు సంబంధించింది, అది ప్రజలకు చెందాల్సిందే. అది చెందుతుందా లేదా, కూటమి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుందనేది చూద్దాం. చెందవలసిన అవసరం ఉంది, రికవరీ చేయాల్సిన అవసరం ఉంది, దీని ఇన్వెస్టిగేషన్స్ ప్రతిదీ ఇన్డెప్త్గా వెళ్ళవలసిన అవసరం ఉంది, అల్టిమేట్ లబ్ధిదారు ఎవరో తేల్చవలసిన అవసరం ఉంది. అవి జరగాలని కోరుకుంటున్నారు అంతా. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అతి తొందరలో ఇవన్నీ కూడా జరగాలని కోరుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.